వ్యూహకల్పం చివరి కలియుగాంతంలో శివుడు బ్రహ్మని పిలిచి భూమిపై ఉండే పుణ్యతీర్థాలన్నింటి నుండి ఇసుకని సేకరించమన్నాడు. అలా సేకరించిన ఆ మట్టితో శివుడు ఒక అమృత కలశాన్ని తయారు చేసి మహాప్రళయంలో దాన్ని నీటిలో విడిచిపెట్టి ఆ అమృత కలశాన్ని అనుసరించమని శివుడు బ్రహ్మని ఆదేశించాడు. దాంతో మహాప్రళయం సంభవించాక బ్రహ్మ దాన్ని నీటిలో విడిచిపెట్టాడు. ఓ చోట ఆగిన అమృత కలశాన్ని శివుడు తన పినాకంతో కొట్టడంతో కలశంలో ఉన్న అమృతం పైకి ఉబికింది. ఆ కలశాన్ని అనుసరిస్తూ వెళుతున్న బ్రహ్మ ముందు శివుడు ప్రత్యక్షమై అమృత కలశం విరిగిన చోట నుండి పునఃసృష్టి ప్రారంభించమని బ్రహ్మకి చెప్పి భద్రకల్పంలోని చివరి కలియుగం ముగిసే వరకు ఆది కుంభేశ్వరుడిగా అక్కడే ఉంటానని శివుడు బ్రహ్మకి మాట ఇచ్చాడు. అలా కలశ రూపంలో స్వయంభవ శివలింగంగా అవతరించిన శివుడికి బ్రహ్మ పూజలు చేసి ఈ శివలింగానికి అభిషేకాలు చేయకూడదని శాసనం చేశాడు. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ శివలింగాన్ని అభిషేకించకపోయినా దాని మెరుపు ఏమాత్రం తగ్గలేదు. ఓం నమః శివాయ అని గట్టిగా చెప్పండి.